హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి కోడ్ తర్వాత 50,000 పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు. ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు, అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం, వేగంగా సాగుతున్న కసరత్తు, జాబ్ క్యాలెండర్ రూపకల్పన అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. కొత్త తెలుగు ఏడాదిలో సర్కార్ వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగియగానే వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని చూస్తోంది. అదేవిధంగా అన్ని నియామక సంస్థల పరిధిలో పెండింగ్ల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా ముమ్మర కసరత్తుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో 50,000కు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు రెడీ అవుతోంది. దీంతో అనేక సమస్యలు తీరనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం ఎజెండా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా జాప్యం లేని రీతిలో నియామకాల పూర్తికి వీలుగా ఆదేశాలను జారీ చేస్తోంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే రాత పరీక్షల ఫైనల్ కీల వెల్లడి, జనరల్ ర్యాంక్ జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు షెడ్యూల్ నిర్దేశించుకుంది. ఈ మేరకు రానున్న 2 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు 18,000కు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరీక్షలు మళ్లీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో రిజల్ట్ వెల్లడించలేదు. పేపర్ల లీకేజీల వ్యవహారం తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. పారదర్శక పరీక్షలు, నియామకాల కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు 2 నెలల్లోనే 3 నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంక్ జాబితాలు ప్రకటించింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడంతో సహా కీలకమైన గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఏఓ, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించింది. ఇప్పటికే జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. అందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించనుంది. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికి వెలువరించనుంది. ఆ తర్వాత మరిన్ని ఖాళీలను గుర్తించి ప్రకటించినట్లుగానే నియామక ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ కాగా 2023 అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తయ్యాయి. రానున్న 10 రోజుల్లో కీ వెల్లడించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతోంది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించినప్పుడు నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయాన్ని తీసుకునేవారు. తద్వారా జాప్యంతో పాటు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ తరుణంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా
ప్రాథమిక కీ వెలువరిస్తూ ఉండడంతో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు దాదాపు తగ్గిపోతున్నాయి. అప్పటికి ఏమైనా ఉంటే మళ్ళీ పరిశీలించి తుదికి వెలువరిస్తోంది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. 50,000 పోస్టుల కోడ్ తర్వాత 50,000 పోస్టుల భర్తీ అంటూ. థ్యాంక్ యూ.